వీళ్ళు ఏమంటారు, పోలీసులు తప్పుడు కేసు పెట్టారు ఆయన మీదన, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కదా అని జగన్ కూడా అంటాడు. నువ్వెవడే తీసుకెళ్ళడానికి? ఇప్పుడు అతను మోసం చేశాడని నన్ను వ్యాపారాన్ని, నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి అతన్ని పట్టురావాలి. లేదా ఇప్పుడు ఏ రోడ్డు మీదనో మర్డర్ చేశాడని మేము పట్టుకొచ్చాము అంటే ఒక అర్థం ఉంది. వ్యాపారం చేసేటప్పుడు తన సరుకు తను తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. నీకే ఇవ్వాలన్నది అగ్రిమెంట్ ఉంటే నువ్వు సివిల్ సూట్ వేసుకోవచ్చు, లేదా నీ అసోసియేషన్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నప్పుడు అర్జెంటుగా తీసుకొచ్చి అప్పచెప్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ. కాబట్టి అందులో మస్తాన్ రాదే తప్పు అవుతుంది. మస్తాన్ ఆయన చేసిందే తప్పు, వాళ్ళ అబ్బాయి చేసిందే తప్పు, ఏదైతే పట్టుకురావడం అన్నట్టు. సరే వాళ్ళు మళ్ళీ కోర్టుకి వేస్తారు, కోర్టు బెయిల్ వచ్చేదాకా పరారీలో ఉంటారు. ఇది అందులో వైసీపీదే తప్పు అవుతుంది. విరూపాక్షి ఉదంతంలో మాత్రం అధికార పక్షాందే తప్పు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇసుకకి సంబంధించి ఒక పల్లె ప్రాంతంలో వచ్చినటువంటి గొడవ. ఇసుకని ఇంత గొడవలకి ఎందుకు తీసుకుపోతున్నారు? దోచుకుంటున్నారు కాబట్టి. అందులో పంచుకోవడం దగ్గర గొడవ వచ్చింది, రైట్. ఆ గొడవ వచ్చినప్పుడు అక్కడితో ఒక చల్లబరచాలి. కానీ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం ఏంటి? ఆ దాడులు చేసిన దాన్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీదన ఎమ్మెల్యే సోదరుడు, ఎమ్మెల్యే కొడుకు మీద దాడి చేయడం ఏంటి? ఆ చేసిన దాని మీద అదేంటని చెప్పి అడిగితే ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది. అది మొత్తం ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తుంటే అందులో ముందు వీళ్ళు చీర చేయించారు, ఎవరన్నా వెళ్ళి మహిళ చీర చేయించడం కోసం వెళ్తాడు ఎవడన్నా బేసిక్ గా, తీరా చూస్తే తెలుగుదేశం కార్యకర్త చేయించాడు అన్నది